హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. నా పేరు స్వీటీ. నేను ఈరోజు మరొక కథతో మీ ముందుకొచ్చాను. కథ బాగా అర్థం అవ్వాలంటే వీడియో మిస్ అవ్వకుండా చూడండి. మరి కథ స్టార్ట్ చేసుకుందామా? ఒక ఊరిలో రవి అనే వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు. అతను ఒక బంగారం షాప్లో పనిచేసేవాడు. అతనికి చాలా తక్కువ జీతం వచ్చేది. ఆ జీతం డబ్బులు అతని ఖర్చులకు సరిపోయేవి కావు. అలా ఒకసారి రవి తన పని చేస్తూ ఉండగా అతనికి ఒక ఆలోచన వస్తుంది. అది ఏంటంటే, ఏదో ఒక బంగారం వస్తువు దొంగతనం చేసి అమ్ముకుంటే తనకి కష్టం లేకుండా డబ్బులు వస్తాయి అని అనుకుంటాడు. ఆ డబ్బులతో తన అవసరతలు తీర్చుకోవచ్చు అని భావిస్తాడు. అలా తన యజమానికి తెలియకుండా బంగారం ఉంగరం ఒకటి దొంగతనం చేసి అమ్ముకుంటాడు. వచ్చిన డబ్బులతో తన అవసరాలను తీర్చుకుంటాడు. ఆ ఉంగరం దొంగలించింది ఎవరో తెలుసుకోవడానికి ఆ షాప్ యజమాని చాలా ప్రయత్నిస్తాడు. కానీ దొంగ మాత్రం దొరకడు. అలా కొన్ని రోజుల తరువాత కూడా రవి అత్యాశకు గురై మరలా దొంగతనం చేయాలని అనుకుంటాడు. ఈసారి బంగారం ఉంగరం కాకుండా పెద్దగా ఏదైనా దొంగతనం చేయాలని అనుకుంటాడు. కాబట్టి చివరికి బంగారం నెక్లెస్ ఎవరికీ తెలియకుండా దొంగతనం చేసి అమ్ముకోవాలని భావిస్తాడు. కానీ దొంగతనం చేసే సమయంలో తన యజమానికి రవి దొరికిపోతాడు. ఆ యజమాని తన షాప్లో పనిచేసే వ్యక్తే దొంగతనం చేశాడని తెలిసి చాలా బాధపడతాడు. చివరికి రవిని ఆ షాప్ యజమాని పోలీసులకు అప్పగిస్తాడు. పోలీసులు రవిని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. రవి జీవితం చివరికి జైలు పాలవుతుంది. తనకున్న దానితో తృప్తిపడక రవి అత్యాశకు గురై దొంగతనం చేయాలనుకొని చివరికి జైలుకు వెళ్ళే పరిస్థితి తెచ్చుకున్నాడు. అలానే బైబిల్లో అననీయ సప్పీరా అనే భార్యాభర్తలు ఉండేవారు. వీరు తమ దగ్గర ఉన్న ఒక పొలమును అమ్మి వచ్చిన ధనమును అపోస్తలులు అయిన 12 మంది శిష్యుల పాదముల యొద్ద పెట్టాలనుకున్నారు. కానీ వారు పొలము అమ్మిన తరువాత వచ్చిన డబ్బులను చూసి ఆశపడ్డారు. అలా వచ్చిన డబ్బులలో కొంత అపోస్తలులకు తెలియకుండా దాచుకొని మిగిలిన కొంత డబ్బులు తెచ్చి వాళ్ళ పాదముల యొద్ద పెట్టారు. ఆ విషయం పేతురికి తెలిసి భూమి అమ్మిన వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించింది? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని అననీయాతో అంటాడు. అననీయ ఆ మాటలు వింటూనే క్రిందపడి చనిపోతాడు. అప్పుడు అతడు పాతిపెట్టబడతాడు. ఒక 3 గంటల తరువాత అననీయ భార్య అయిన సప్పీరా జరిగినది తెలియక పేతురు దగ్గరకు వస్తుంది. అప్పుడు పేతురు, భూమి ఇంత ధనముకే అమ్మారా అని సప్పీరాను ప్రశ్నిస్తాడు. అందుకు సప్పీరా, అవును, ఇంతకే అమ్మాము అని అంటుంది. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? నీ భర్తను పాతిపెట్టిన వారి పాదములు వాకిటిలోనే ఉన్నవి, వారు నిన్ను కూడా మోసుకొని పోతురు అని సప్పీరాతో అంటాడు. ఆ మాట వినిన వెంటనే సప్పీరా పేతురు పాదముల యొద్ద పడి చనిపోతుంది. తరువాత ఆమె కూడా తన భర్త అయిన అననీయ పాతిపెట్టబడిన చోట పాతిపెట్టబడుతుంది. ఈ సందర్భాన్ని మనం అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో చూడొచ్చు. యేసయ్య చనిపోయిన తరువాత చాలామంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. అప్పుడు విశ్వసించిన వారిలో కొందరు తమకు కలిగి ఉన్న చరస్థిరాస్తులను అమ్మి బీదవాళ్లకు, అలానే ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్లకు వచ్చిన ధనాన్ని పంచిపెట్టేవారు. కానీ అననీయ సప్పీరా మాత్రం అలా కాకుండా అత్యాశకు లోనై తమ సొంత ప్రయోజనాల కొరకు కొంత ధనం వాళ్ళ దగ్గర దాచుకొని దేవుని దృష్టికి అబద్ధమాడిన వారై చివరికి చనిపోయారు. చూశారు కదా పిల్లలు, అత్యాశ మన జీవితంలో శోకాన్ని నింపుతుంది. అలానే అది దేవుని కృప నుంచి మనం దూరం అయ్యేలా చేస్తుంది. అందుకే బైబిల్లో ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండిడి అని వ్రాసి ఉంది. నిజమే కదా పిల్లలు, మనకు ఉన్న దాంట్లో మనం సంతోషంగా తృప్తి పొంది ఉంటే మనకు అత్యాశ అనేది రాదు.
ఒకవేళ దారి తప్పి అత్యాశకు వెళ్తే ఏం జరుగుతుందో అనేది అననీయ సప్పీరా సందర్భమే మనకు ఉదాహరణ. కాబట్టి మనం దేవుని ఎదుట కానీ మన తల్లిదండ్రుల ఎదుట కానీ అత్యాశ ఏ విషయంలో చూపించకుండా మనకు కలిగిన దానిలో తృప్తి పొంది ఉండడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు కథ అంతే పిల్లలు, అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మరొక రోజు సరికొత్త కథతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి కథలు ఇంకా కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి కథలు వినాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ పిల్లలు.